హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్. మనం కొట్టేద్దాం గ్రూప్ 2 మారథాన్ రేస్కి సిద్ధమవుతున్నాం. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి వివిధ వీడియోలు పెట్టుకున్నాం. పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్, అలాగే పేపర్ 2 ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ పేపర్ 3. ఈ రకంగా మనం డిఫరెంట్ వీడియోస్, కరెంట్ టాపిక్స్, అలాగే సిలబస్తో అనుసంధానం చేసుకుంటూ సాగుతున్నాం. అయితే చాలామందికి ఈ సిలబస్కి సంబంధించి భారం అంటే సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, పేపర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది, అదే సమయంలో రివిజన్ చేయాల్సి ఉంది, దాంతోపాటు ప్రాక్టీస్ పేపర్ చేయాల్సి ఉంది, డేటా కంటెస్ట్ పెట్టాల్సి ఉంది. ఇలా ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడానికి సిలబస్ని అనుసంధానం చేయడం, కామన్గా జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్, అందులో కొన్ని టాపిక్స్, అలాగే పేపర్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, అందులో కొన్ని చాప్టర్స్, పేపర్ 3లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, పేపర్ 3 అందులో ఉన్నటువంటి చాప్టర్స్ కొన్ని కామన్గా ఉన్నటివే. అంటే 3 పేపర్లో కూడా కామన్ చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. ఆ చాప్టర్స్ సంబంధించి మనం చదివేటప్పుడు నోట్స్ సమగ్రంగా తయారు చేసుకోగలిగితే జనరల్ స్టడీస్ లేదా పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2లో లేదా పేపర్ 3లో మనం ఆయా చాప్టర్స్ భారం మనకు తగ్గుతుంది. ప్రిపరేషన్ అన్నది స్మార్ట్గా సాగడానికి ఇది ఒక మంచి మార్గం. మినిమైజ్ చేసుకోవడం, నోట్స్ని స్మార్ట్గా తయారు చేయడం, ఈజీగా చదువుకోవడానికి, సిలబస్ భారాన్ని తగ్గించుకోవడానికి, ఒక చోట చదివింది మళ్ళీ మరొక సబ్జెక్ట్ రూపంలో చదవకుండా ఒకేసారి అది పేపర్ 1లో ఉంటే పేపర్ 2 పేపర్ 3కి, లేదా పేపర్ 3లో ఉంటే పేపర్ 2లోకి, పేపర్ 2లో ఉంటే పేపర్ 1లోకి మనం అనుసంధానం చేసుకోవడం. అవి ఎలాంటి టాపిక్స్, ఏ పేపర్లో ఉన్నాయి, వేటిని అనుసంధానం చేసుకుని నోట్స్ చేసుకుంటే మంచిదే అన్నదే మన వీడియో. మనం స్టార్ట్ చేద్దాం. చూద్దాం. గ్రూప్ 2 అనుసంధానం, పేపర్స్ వైజ్ అనుసంధానం చేయడం మన టాపిక్, లింక్ చేయడం అన్నమాట. ఏ పేపర్లు ఉన్నాయి, అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి అన్నది మీకు వివరంగా నేను చెప్తాను. ఈ రకంగా మీరు ఏమైనా ప్లాన్ చేయండి. ఇంకా దీనిలో మరికొన్ని టాపిక్స్ కూడా మనం అనుసంధానం చేయొచ్చు. కోర్స్ నేను ఎక్కువగా ఫోకస్ కొన్నిటి మీద పెట్టాను. వాటికి సంబంధించి అయితే మీకు ఒక హింట్ అనుకోండి, ఇది ఒక ఇన్పుట్ అనుకోండి. ఈ రకంగా ఇంకేమైనా మీకు కనిపిస్తే చెయ్యండి. ముందుగా చూద్దాం. మనకి ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, ఏపీ ఎకానమీలో కామన్గా వచ్చే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయం. మనకు వ్యవసాయం ఇండియన్ ఎకానమీలో ఉంటుంది, జాగ్రఫీలో ఉంటుంది, ఏపీ ఎకానమీలో ఉంటుంది. మనం ఇండియన్ ఎకానమీలో వ్యవసాయం చదువుతున్నప్పుడు అదే సమయంలో ఏపీ పార్ట్ ఏదైతే ఉందో వ్యవసాయము, ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ పార్ట్ కూడా చదివేయాలి. జనరల్గా మనం ఓ పుస్తకం ఇండియన్ ఎకానమీ బుక్ తీసామనుకోండి, ఇండియన్ ఎకానమీ చాప్టర్స్ వారీగా అలా చదువుకుంటూ పోతుంటాం. అలాంటప్పుడు ఈ వ్యవసాయం అనే చాప్టర్ వచ్చినప్పుడు, అది చదివినప్పుడు ఏపీ ఎకానమీ కూడా ఓపెన్ చేసి అందులో కూడా వ్యవసాయం పార్ట్ తీసుకొని ఈ ఇండియన్ ఎకానమీ వ్యవసాయం ఏదైతే ఉందో ఈ వ్యవసాయానికి ఆ వ్యవసాయం పార్ట్ కూడా అనుసంధానం చేసి అక్కడే నోట్స్ రాసుకోవాలి. ఉదాహరణకి భారతదేశ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి విధానాలు, ఆ విధానాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న తీరు, అంటే వ్యవసాయం భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా ఉన్నవి, లేదా అతి తక్కువగా ఉన్నవి, లేదా ఎక్కువగా ఎగుమతులు, లేదంటే నిర్ణయాలు లేదా చట్టాలు, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి విధానాలు, చట్టాలు అన్నప్పుడు ఏపీ వ్యవసాయం పార్ట్ కూడా మనం తీసుకోవాలి. ఒక ఉదాహరణ బడ్జెట్, కేంద్ర స్థాయిలో వ్యవసాయ రంగాన్ని కేటాయించింది, ఆంధ్రప్రదేశ్లో కేటాయించింది. ఇలా ఏపీ, ఇండియా రెండు ఒకేసారి వ్యవసాయానికి సంబంధించినటువంటి కేంద్ర పథకాలు, వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి పథకాలు, అలాగే రాష్ట్రంలో వ్యవసాయానికి కేటాయించినటువంటి పథకాలు, ఇలా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే, ఒకే చోట నోట్స్ తయారు చేసుకోగలిగితే మనకు చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్. మన నోట్స్ తయారు చేసినప్పుడు మనకు కాస్త భారం అనిపించిన కంటిన్యూషన్లో మనం ఏపీ పార్ట్లో ఈ వ్యవసాయం అన్నది చూసే అవకాశం ఉండదు. మరి అవకాశం అవసరం లేదు. బ్రహ్మాండంగా ఒకే చోట వ్యవసాయం అనే పార్ట్లోనే జాగ్రఫీలో ఉన్నటువంటి వ్యవసాయము, ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి వ్యవసాయము, ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి వ్యవసాయం వచ్చేస్తుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, విధానాలు, పథకాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పరకు సంబంధించినటువంటి చట్టాలు, వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపులు, ఇలా సమగ్ర డేటా భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోను సంబంధించి సమగ్రం ఈ రాష్ట్రాల తాలూకు ప్రాధాన్యతము, పంటల వారీగా విధానాలు,
ఈ ధరలు, మద్దతు ధరలు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయం అనే పార్ట్ ఏదో ఉందో మనం నోట్స్ ఎక్కడైతే తయారు చేస్తాం అక్కడికి తీసుకురాగలిగితే ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, ఏపీ ఎకానమీ అంటే వ్యవసాయం మన ఇండియన్ ఎకానమీ ఒకసారి చదివినామంటే మనం జాగ్రఫీలో మరి ఆ వ్యవసాయం గురించి చూడాల్సిన పని లేదు, ఏపీ ఎకానమీలో చూడాల్సిన పని లేకుండా తయారు చేసుకోగలగాలి. అలాగే నీటిపారుదల ప్రాజెక్టు, ఇవి కూడా మనకి జాగ్రఫీలోనే ఎక్కువగా వస్తాయి. ఈ నీటిపారుదల ప్రాజెక్టుల మీద కూడా మనకి జనరల్ స్టడీస్లో అడుగుతారు, లేదా ఇండియన్ ఎకానమీలోను, లేదా ఏపీ ఎకానమీలో కూడా అడుగుతారు. వీటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్నవి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవి, ఇవి కూడా మనం ఒకే చోటకి తీర్చుకోగలగాలి. ఇక పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగంకి సంబంధించి మనకి బడ్జెట్లోని కేటాయింపులు కానీ, లేదా ఆర్థిక సర్వేలో చెప్పే అంశాలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేలోను, బడ్జెట్ కేటాయింపుల్లోను, ఇవన్నీ కూడా మనం పారిశ్రామిక రంగానికి సంబంధించి జాగ్రఫీలో వచ్చే అంశాలు. ఈ జాగ్రఫీకి సంబంధించి అంటే మన ఎకానమీ, ఏపీ ఎకానమీ ఏంటంటే ఈ బడ్జెట్, ఆర్థిక సర్వే, ఇలాంటి కేటాయింపులు, వృద్ధి రేట్లు, ఇలాంటివన్నీ మన పరిశ్రమకు సంబంధించి వస్తాయి. జాగ్రఫీకి వచ్చినవంతా కూడా ఏంటంటే పరిశ్రమల స్థాపన, వాటికి సంబంధించినటువంటి సహకారం అందించినటువంటి దేశాలు, ఆ పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి అభివృద్ధి, వాటికి సంబంధించిన నిర్ణయాలు, అలా దివాలా తీసినటువంటి పరిస్థితి, దివాలా తీస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు, ఇలాంటి కొన్ని ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించి చేసిన చట్టాలు, ఇలాంటి అంశాలన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ కూడా ఒకే చోట మనం అది ఇండియన్ ఎకానమీ కోణంలోనే చదువుకొని ఈ జాగ్రఫీలో ఉన్న అంశాలని, అలాగే ఏపీ ఎకానమీ ఉన్న అంశాలను కూడా తీసుకొచ్చి పారిశ్రామిక రంగం నోట్స్లో రాసుకోగలిగితే మనకి ఈజీగా అవుతుంది. ఇక జనాభా, ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటిది. ఇండియా జనాభా, ఏపీ జనాభా, అలాగే జాగ్రఫీలో కూడా జనాభాకు సంబంధించి చాప్టర్ ఉంది. ఈ మూడు కూడా ఒకటే అవ్వాలి. మనం ఒక దగ్గర చదివితే ఇంక 2 చోట్ల ఆ చాప్టర్లు మనం చూడాల్సిన అవసరం ఉండకూడదు. మనకి లోడ్ తగ్గిపోవాలి. మనం మళ్ళీ ఇండియన్ ఎకానమీలో బుక్లో చదివి, మళ్ళీ ఏపీ ఎకానమీ బుక్లో చదివి, మళ్ళీ జాగ్రఫీ బుక్లో చదివి, మళ్ళీ రివిజన్ కోసం మళ్ళీ దేని మటుకు అది చేయడం కన్నా దానిలో ఉన్న పార్ట్ అంటే ఏపీ ఎకానమీ పార్టు, జాగ్రఫీలో పార్టు, ఆ 2 పార్ట్లలో ఉన్న సమాచారం తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీ సమాచారంలో చొప్పించాలి. జనాభాకు సంబంధించి రకరకాల బిట్స్ వస్తాయి. జనాభా లెక్కలకు సంబంధించి, శాతాలకు సంబంధించి, అత్యధికం, అత్యల్పం, అక్షరాస్యతకు సంబంధించి, మహిళా అక్షరాస్యతకు సంబంధించి, ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ డేటా, ముఖ్యంగా డేటా, జనాభాకు సంబంధించిన సంపూర్ణమైన డేటా ఒక చోటే ఉండాలి. అదనమాట. లేకపోతే ఇండియా, ఏపీ జాగ్రఫీ మనకి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఏపీ జాగ్రఫీ చాలా ముఖ్యం. వాళ్ళు కూడా సిలబస్లో ఏపీ జాగ్రఫీ దృష్ట్యా ఇండియన్ జాగ్రఫీ చదవండి అని చెప్పి మనకి జనరల్ స్టడీస్లో ఉంటుంది. కాబట్టి మనకి చాలా చాలా ముఖ్యం. ఇవి కామన్ చాప్టర్స్. ఇవి ఇండియన్ జాగ్రఫీలో ఉండేవే ఏపీ జాగ్రఫీలో ఉంటాయి. ఈ 2 ఒకే చోట ఉండాలి. మనం ఇండియన్ జాగ్రఫీకి ఒక బుక్, ఏపీ జాగ్రఫీ ఒక బుక్ కొనుక్కుని 2 సార్లు, 2 బుక్కులు 2 సార్లు లేదా పొలదపాలుగా చదవడం కన్నా ఈ 2 బుక్కులు కామన్ చాప్టర్స్ని ఒకే బుక్గా, ఒకే నోట్స్గా మార్చండి. ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, అడవులు, ఖనిజాలు, శక్తి వనరులు, రవాణా. ఈ ఉనికి సంబంధించి భారతదేశానికి ఏపీది, నైసర్గిక స్వరూపం భారతదేశం, ఏపీ, శీతోష్ణ స్థితి భారతదేశం, ఏపీ, నదీ వ్యవస్థ ఇండియా, ఏపీ, అడవులు ఇండియా, ఏపీ, అలాగనమాట. ఒకే చోట పక్కనే ఒకే చోట రాసుకోవాలి ఆ డేటా అంతా కూడా. లేకపోతే ఏపీ ఇండియన్ ఎకానమీ ముఖ్యమైనది. మనకి ఇండియన్ ఎకానమీ చదివితే, ఏపీ ఎకానమీ చదివితే కామన్గా చూసేటప్పుడు ప్రణాళికలు కూడా భారతదేశ వ్యాప్తంగా అమలు అవుతాయి, ఏపీలో కూడా అమలు అవుతాయి. వాటికి సంబంధించిన సమాచారం ముందు భారతదేశంది, పక్కనే ఏపీది రాసుకోవాలి. అలాగే ఐటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కొన్ని పాలసీలు ఉంటాయి. ఆ పాలసీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పాలసీస్, ఈ 2 పక్కన పెట్టుకోవాలి. ఈ గవర్నెన్స్, కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ కోసం, ఈ గవర్నెన్స్ అంటే మనం ఇటీవల కాలంలో ఆధార్ అని, ఐడి ప్రూఫ్స్ కోసం అని చెప్పి, మెయిన్ వాటర్ ఐడి అని చెప్పి, వన్ నేషన్ వన్ కార్డ్ అని చెప్పి, ఇలా కొన్ని చాలా మొత్తం స్మార్ట్ గవర్నెన్స్ కోసం అని రకరకాల చర్యలు చేపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మీ సేవ అని, ఈ ప్రగతి అని, ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గవర్నెన్స్ పరిపాలనకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించడం, పరిపాలనకి టెక్నాలజీని అనుసంధానం చేయడం. ఈ టెక్నాలజీ అనుసంధానం చేసినప్పుడు దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, అలాగే ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి చర్యలు, ఇవన్నీ ఒకే చోట ఉంటే మనకి నోట్స్ ఒకే చోట అయిపోవాలన్నమాట. అలాగే నిరుద్యోగం, దీనికి సంబంధించినటువంటి డేటా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీస్, అలాగే పేదరిక నిర్మూలనకి వచ్చినటువంటి కమిటీలు, అవి చెప్పినటువంటి అంశాలు, తీసుకున్న నిర్ణయాలు. ఇక హరిత విప్లవం. యాక్చువల్లీ హరిత విప్లవం మనకి ఇటు వ్యవసాయంలో కూడా వస్తుంది. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో కూడా మనం చేయొచ్చు. ఇక్కడ వేరేగా కూడా మనం రాసుకోవచ్చు, లేదా వ్యవసాయంలో రాసుకున్నా ఇబ్బంది లేదు.
లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ. చూడండి, అంటే మనం ముఖ్యంగా మనకి జాగ్రఫీ ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, ఇండియన్ హిస్టరీ ఒకటి, ఈ 3 సబ్జెక్టులు మనకి ఒక జనరల్ స్టడీస్లో ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులు మనం ఇక్కడికి తీసుకొచ్చి అందులో చూపించామన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జాగ్రఫీ చూసుకుంటే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, వరదలు ఇవన్నీ కూడా మనకి బేసిక్ అంతా కూడా జాగ్రఫీలో ఉంటుంది. దానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటాయి. కాబట్టి 2 కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోణంలో కానీ ఈ పార్ట్ కానీ చదవగలిగితే మన జాగ్రఫీలో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా వరల్డ్ జాగ్రఫీ అన్నది గ్రూప్ 1కి లేదా డిఎల్ ఇలాంటి వాటిలో వస్తాయి. ఇండియన్ జాగ్రఫీ అన్నది మన గ్రూప్ 2కి వస్తుంది. కాబట్టి మనం కేవలం ఈ చాప్టర్స్ అయితే ఓన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోణంలోనే చదవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏపీ ఇండియన్ హిస్టరీ, ఇది ముఖ్యమైనది. మనం ఏపీ హిస్టరీ చదువుతాం, అలాగే ఇండియన్ హిస్టరీ చదువుతాం. ఐరోపావాసులు రాక, అలాగే అది భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ కంపెనీలు స్థాపించారు, ఏ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు, ఏ రకంగా ఆక్రమించుకున్నారు, దేశవ్యాప్తంగా తీసుకునే నిర్ణయాలు ఏంటి, చట్టాలు ఏంటి, ఆ చట్టాల ప్రభావం, ఇలాంటివన్నీ చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీల స్థాపన ఇవన్నీ కూడా ఒకే చోట రాసుకోగలిగితే, అంటే ఏపీ హిస్టరీ కోణంలోనే ఇండియన్ హిస్టరీని తీసుకొచ్చి ఏపీ హిస్టరీ నోట్స్లోనే అది కానీ చదువుకోవాల్సిన అవసరము ఉండదు. లేకపోతే సాంస్కృతిక పునరుజ్జీవం, ఇది చాలా ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవానికి కృషి చేసినటువంటి మనుషులు, అది నాయకులు ఎవరు నాయకత్వంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవం జరిగింది, ఎలాంటి చర్యలు చేపట్టారు, దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపించింది ఈ సాంస్కృతిక పునరుజ్జీవం, అలాగే ఆంధ్రప్రదేశ్లో వీటికి సంబంధించి ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, వారి నియోజకం, ఇది మనకు తెలిసిందేనే. మనం వందే మాతరం ఉద్యమం, అలాగే హోమ్ రూలు, తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, తర్వాత దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా ఈ ఉద్యమాలన్నీ కూడా, అలాగే అంతకుముందు ప్రారంభం 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి మనం ఇలా ఈ ఉద్యమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగిన తీరు, నాయకత్వం, చోటు, ఎక్కడ జరిగే అణచివేత ఎలాగ జరిగింది, వాటి తాలూకు ఫలితాలు ఏంటి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరి నాయకత్వంలో జరిగాయి, ఏ చోట జరిగాయి, ఫలితాలు ఏంటి, ఎవరు దానికి బ్రిటిష్ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, ఇలా మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకే చోట నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జాతీయవాద కవిత్వం, ఇది కూడా ఇంపార్టెంట్. రచనలు, పత్రికలు, ఈ ప్రభావం అన్నది దేశవ్యాప్తంగాను స్వాతంత్రోద్యమం కాలంలో అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఎలాంటి ప్రభావం చూపించింది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఇక రైతాంగ గిరిజన ఉద్యమాలు, వీటి మీద కూడా 1-2 బిట్లు మనకి జనరల్ స్టడీస్లో అలాగే ఏపీ హిస్టరీలో కూడా అడుగుతున్నారు. వీటిని కూడా మనం దేశవ్యాప్తంగా జరిగినటువంటి రైతాంగ ఉద్యమాలు, వాటికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు, అవి ప్రభావం చూపించినటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి కారణాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలకు సంబంధించి నేతృత్వం వహించినటువంటి వ్యక్తులు, అలాగే గిరిజన ఉద్యమాలకు సంబంధించి అత్యంత ప్రముఖమైనటువంటి ఉద్యమాలు, వారికి నాయకత్వం వహించింది, ఆ ఉద్యమం చూపించినటువంటి చొరవ, ప్రభావము, చైతన్యం, ఇలాంటి అంశాలన్నీ మనం ఒకే చోట నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మన కరెంట్ అఫైర్స్, మన సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఈ 2 పార్ట్లు కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలోనే కరెంట్ అఫైర్స్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని రెండింటిని అనుసంధానం చేసుకుని చదవాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ని ఎకానమీకి అనుసంధానం చేసుకుంటాం. కరెంట్ అఫైర్స్ని, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని, మన జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పార్ట్లు, ఆ పార్ట్లని కూడా మనం కరెంట్ అఫైర్స్ తీసుకోండి. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ పాలిటీకి కూడా మనం అనుసంధానం చేయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా అనుసంధానం చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఎన్విరాన్మెంట్కి కూడా అనుసంధానం, ఈ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ కోణంలో కూడా ప్రిపేర్ కావచ్చు. ఇలాగా మనం అంటే సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా అనుసంధానం చేసుకొని ఆ నోట్స్ని ఒక చోటకే చేర్చాలి. అండ్ ఆటోమేటిక్గా మనకి జనరల్ స్టడీస్ మనకు తెలియకుండానే తరిగిపోతుంది. ఈ భారం మనకు ముందుగా మనం సిలబస్ అంశాలు లేదా సబ్జెక్ట్స్ రాసుకున్నప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ అన్నటువంటి బాధ మనకు అనిపించదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా దేనికదే మనం విడగొట్టేసి, ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నవన్నీ మిగతా సబ్జెక్ట్స్తో చదవడం వల్ల లోడ్ తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా స్మార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవడం ప్రిపరేషన్లో ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఇది అంటే మనం చదువుకునే విధానంలో అంటే మన సిలబస్ అంశాలను విడిచిపెట్టకుండా, ముఖ్యమైన చాప్టర్స్ని విడిచిపెట్టకుండా, పొడిగా చదివేయకుండా ఒకే చోటకి చదవడం వల్ల 2 లాభాలు. ఒకటి, భారం తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. రెండోది, సకాలంలో
మంచి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు విజయం సాధించడానికి ఈ దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.